విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృత శిఖరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रः शनि राहु केतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् గౌరవించడానికి ఒక బ్రహ్మచారి చక్కగా వచ్చాయనికి పాదుకలు సమర్పించాడు. 2 మణిపాదుకలు సమర్పించి, స్వామి చక్కగా ఈ మణిపాదుకలు తెలుసుకుని రండి అని ఈ మణిపాదుకలు ఇచ్చాడు. చేత దండము ధరించి రండి అని రాజసం ఉట్టిపడేటట్టుగా చేతితో దండం ఇచ్చాడు. స్వామికి గొడుగుతో చక్రం పట్టాడు. పట్టి స్వామిని స్వాగతం పలికాడు. కన్యాదాతలం గనక మేము స్వామికి ఎదుర్కోలు చెప్పి పట్టుకుని మేము వచ్చాం. చక్క వేదమంత్రం వచ్చాం. మిగిలిన కృతుని మీరు తిలకించారు. శుద్ధాజమనీయం సమర్పయామి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఉత్తమము అంటారు. అక్కడ పశువులు తిరగవు కాబట్టి, మలమూత్రాదులు పడవు కాబట్టి అటువంటి శుద్ధమైన మన్ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక పూర్వం ఆ మట్టితో తాను చేసిన దోషములను పోగొట్టుకోవడానికి మంత్రములు జరిగి అక్కడ ప్రతి బ్రహ్మలను ఆవాహన చేసి అంకురారోపణం చేస్తారు. బాలికల్ని రక్షించాలి యజమాని. ఈ బాలికల్ని 16 రోజుల పండుగ వరకు చాలా జాగ్రత్తగా యజమాని రక్షించుకోవాలి అని. ఈ లోగం ఒకవేళ ఉదయం వరుగుతో కలిసి యజమాని ఎక్కడికైనా విడితే కన్యాదాత ఎవరికైనా చాలా బాధ్యత కలిగిన వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాలి. వీటిని కుక్కలు ముట్టుకోకుండా ఏం చేస్తారంటే, సూర్యరశ్మి వెళ్ళాలి కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఉపాలయాల యొక్క పైన పెడతారు అందాలి కాబట్టి.
16 రోజులు అయ్యేటప్పటికీ అది చక్కగా అంకురములు వస్తాయి, మొలక వస్తాయి. ఎవరు చేశారో వాళ్ళ వంశాభివృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధి అలా ఉంటుంది. 16 రోజులు అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ అంటారు. మంగళసూత్రాలు 2 కలిపి మెళ్ళో వేసి ఈ పాదికల్ని సువాసనలోకి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే పాదికల్ని పట్టుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేస్తారు. అది వైదికమైనటువంటి క్రతువు, చాలా గొప్ప క్రతువు. అది శ్రద్ధాభక్తులతో చేసి కాళికా సంరక్షణం చేస్తే చక్కగా ఆ వంశం అలా నిలబడి ఎవరికి పెళ్లి జరిగిందో వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తారు. పరమశివుడికి భార్య కాళి. పరమశివుడికి అసలు కోసం ఎప్పుడు హాస్యాలు ఆడడం అలాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. ఇందుకో రోజున పక్కన కూర్చున్న భార్య వంక చూసి తన వంకిలా చూసుకున్నాడు. తెల్లగా ఉన్నాడు. భార్య వంక చూశాడు, నల్లగా ఉంది. చూసి కాళీ అన్నాడు. అంటే ఆవిడికి కించిత్ కోపం వచ్చింది. అంటే నేను నీకు ఒక్క విషయంలో తగనిదానను అని నీకు మనసులో భావన ఉంది. నువ్వు తెల్లగా ఉంటావు, నేను నల్లగా ఉంటాను అనుకుంటున్నావు కదా చూడిప్పుడని వెంటనే అగ్నిగుండంలోకి ప్రవేశించి తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడినటువంటి అద్భుత వర్ణంతో, గౌరవర్ణంతో పైకి లేచొచ్చి పక్కన కూర్చుని కాలిపోయిన నీ తెలుపు గొప్ప, తెలుపు పసుపు ఎరుపులు కలిసిన నారంగు గొప్ప అంటే అది గౌరీ ఆవిర్భావము అంటారు. అమ్మా, మీ ఆయన హాస్యానికి ఇలా చూసి ఖాళీ అంటేనే నువ్వు తప్పుకోలేకపోయావే. రేపు పొద్దున్న మా ఆయన నన్ను ఏ కారణానికైనా నాకు తగనిదానవు అన్నట్టుగా నా వంట చూసినా మాట్లాడినా నాకెంత బాధగా ఉంటుంది. పచ్చిగా నీకు ఏ కోరికుంటుందో నాకు అదే కోరికుంటుంది. అందుకని మా ఆయన నా వలన ఏది పొందాలో అవన్నీ ఆయన పొంది తృప్తి చెందాలి. కామము నుండి అర్థమైనటువంటి కొడుకు నేను ఇంట ప్రవేశించడం వల్ల లక్ష్మిగా సమస్త సౌభాగ్యములు ఆయనకి కలగాలి. ఆ ఐశ్వర్య సమృద్ధి కొరకు నిన్ను పూజ చేసి నేను పీటల మీద పెడుతున్నాను. అందుకనమ్మా, నేను గౌరి తల్లి నిన్ను పూజ చేస్తున్నాను. సహస్రంతోటో అష్టోత్తరంతోటో అమ్మవారిని పూజ చేసి పెళ్లి కూతురు పీటల మీదకి వస్తుంది. ఇక్కడ పెళ్లి కూతురు ఎవరు? గౌరీదేవే. ఆవిడెవరిని పూజ చేయాలి? గౌరీదేవిని. బింబ ప్రతిబింబ న్యాయం. అందుకని అక్కడ కన్యాదాత కూర్చుని చేస్తే అందం ఉండదు కాబట్టి దానికి తగినట్టుగా బ్రహ్మస్థానమే గౌరీ పూజ చేస్తాను. చక్కగా ఇప్పుడు మీరు ఆ పూజని చూసి ఆ నామాలు విని తరించండి. వస్త్రవిత్నం సమర్పయామి, గౌరీదేవ్యేర్ మహావిష్ణాపదేశం సమర్పయామి, గౌరీదేవ్యేర్ మహావిష్ణు చందనం సమర్పయామి, కుంకుమయూర్యామి. ఓం భవస్తు దేవస్య నమః, ఓం సర్వస్తు దేవస్య నమః, ఓం ఈశానస్తు దేవస్య నమః, ఓం భగవతే దేవస్య నమః, ఓం రుద్రస్య దేవస్య నమః, ఓం ఉగ్రస్య దేవస్య నమః, ఓం భీమస్య దేవస్య నమః, ఓం మహతో దేవస్య నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం మహాసరస్వత్యై నమః, ఓం హర మహాదేవ. నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివగోత్రస్యాగర పర్యంతక గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. శివశర్మణ పౌత్రాయ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచ
గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. పరమ భక్తుడు అన్న మాట అన్వయం అయ్యేది ఎవరికంటే ఆయన ఏమి దాని వలన నాకు ప్రతిఫలం రావాలని కోరడు. ఏ సంకల్పం లేదు. ఎందుకు చేస్తున్నావు అంటే ఈశ్వరుడు నన్ను సాధనంగా వాడుకుని చేయిస్తున్నాడు, ఇంతకన్నా నా జన్మకి భాగ్యం ఏమిటంటే. పట్టకార అంటే ఎప్పుడూ పట్టబడేది. పట్టకార పాలగిన్నె దింపగలదా వేడి పాలని? పైనున్న చెయ్యి పట్టుకోవడం వల్ల పట్టకార వేడి పాలగిన్నెని పట్టుకుని దింపగలిగిందా? పైనున్న చెయ్యి పట్టబట్టి ఎప్పుడూ పైనున్న చెయ్యి పట్టుకుంటే మాత్రమే వేడి గిన్నెలు దింపగలదు కాబట్టి దానికి పట్టకార అని పేరు. ఆ పట్టుకునేది లేకపోతే అది ఎప్పుడూ గిన్నె దింపలేదు. పాలగిన్నె అక్కడ పటకార అక్కడ పెట్టి స్టవ్ వెలిగించేసి ఓ పటకారా పాలు పొంగుతున్నప్పుడు దింపేసేయి అని మీరు వెళ్ళిపోయారనుకోండి, అదేమో పుచ్చుకుంటారు జడం. ఇప్పుడు జడమును పైనుంచి పని చేయిస్తున్నది చైతన్యం. ఈ శరీరానికి చిత్ జడ గ్రంథి అని పేరు. వేదాంతంలో దీన్ని చిత్ జడ గ్రంథి అంటారు. జడం అంటే ఇందులోంచి చైతన్యము పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. వెంటనే లోపల ఉన్నటువంటి వాయువు ఏం చేస్తుందంటే కదలడం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆగిపోతుంది. వెంటనే ఆగిపోదు, కొంతసేపు తిరుగుతుంది వాయువు. అందుకే త్రియంశరం శవం. వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరాఖండలో చెప్తారు ఈ విషయాన్ని. వాయు ప్రాణ సుఖం వాయువు అంటూను. ఆ వాయు చలనం ఆగిపోతే శరీరము కాష్టభూతమవుతుంది అన్నారు. ఇది కొయ్యబారుతుంది. కొయ్యబారి కాలట్టు లేపితే తల వరకు కర్ర లేచినట్టు లేస్తుంది. అందుకని దీనికి చిత్ జడ గ్రంథి అని పేరు శాస్త్రమనందు. ఇప్పుడు ఈ జడము ఎంతసేపు పనిచేస్తుందంటే చిత్తు దీని యందు ఉన్నంతసేపు, చైతన్యం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ జడము జీవుడికి ఉపకారాన్ని చేయగలదు. ఈ చైతన్యాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే ఈ జడమే జీవుడికి అపకారం చేయగలదు. ఇది మీరు పట్టుకోలేనంతసేపు అనుష్ఠాన ప్రక్రియ యందు ఎప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళి ఏం చేస్తున్నామన్న దాంట్లో ప్రయోజనం ఏమీ ఉండదు. అసలు ప్రయోజనం అంతా ఇక్కడే ఉంటుంది. చిత్తుని చైతన్యమును జడమును జీవుని యొక్క అభ్యున్నతి కొరకు వాడుకోవడం నేర్చుకోవాలి బుద్ధి చేత. ఎంతసేపు ఉంటుంది ఈ చైతన్యం? నిత్యమా జీవితము నీటిపై బుగ్గా అంటారు. ఎవరికి తెలుసు? కాబట్టి అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. కాబట్టి ఉన్నంతలో నువ్వు ఉపకారం చెయ్యాలి, ఉన్నంతలో నీకు నువ్వు ఉపకారం చేసుకుంటూ ఉండాలి. అందుకే శాస్త్రం ఏం చేస్తుందంటే మినహాయింపునిచ్చుకుంటూ వెడుతుంది. ఇప్పుడు కఠినంగా సిద్ధాంతీకరించి మాట్లాడింది అనుకోండి శాస్త్రం, మీరప్పుడు అది చెయ్యలేరు. అప్పుడు చిజ్జడము మీకు ఉపయోగపడదు, శాస్త్రము అభ్యంతరం అని కూర్చుంటుంది. చాలా మంది తెలియక మూఢ ప్రచారం అని అంటారు. అసలు శాస్త్రం తెలుసున్న వాడికి శాస్త్రం ఎంత సరళంగా ఉందో అర్థం. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, కార్తీక పౌర్ణమి రేపు స్నానం చేయాలి, గంగా స్నానం. ఒక ఆయనకి జ్వరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గంగా స్నానం చేస్తేనే ఆయనకి ఫలితం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. అయ్యా గురుగారు గంగా స్నానం చెయ్యాలనుంది, కాశీ వచ్చాను, రేపు కార్తీక పౌర్ణమి, ఒళ్ళు చాలా వేడితో ఉందండి, జ్వరంగా ఉంది, నేను మరి ఎలా చేయనండి గంగా స్నానం అని అడిగాను అనుకోండి. నేనేం చేయనయ్యా నీకు జ్వరం వస్తే? నువ్వు గంగలో మునగగలిగితే మునుగు, మునగలేకపోతే నీ దురదృష్టం అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను శాస్త్రం చెప్పడంలో విఫలమయ్యానని గుర్తు. తప్పది శాస్త్రదోషం కాదు. ఇది ఏం చేస్తారంటే చెప్పిన వాడి దోషాన్ని శాస్త్రానికి పెడతారు, అక్కడ వస్తుంది దెబ్బ. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఒక వైద్యం చేయడానికి ఇంకో వైద్యం చేశాడు ఆయన. ఉన్న వ్యాధి ప్రకోపించింది. రెండో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యయ్యో ఈ మందులు వేసుకున్నారా, ఇవి ఆపేసేయండి, ఈ మందులు వేసుకోండి అన్నాడు, తగ్గిపోయింది. ఇప్పుడు వైద్య శాస్త్రంది తప్ప వైద్యుడిది తప్ప? అంటే మీకు వైద్యం చేయడంలో ఒక వైద్యుడు పొరపాటు పడ్డాడు, శాస్త్రమునందు దోషం లేదు, వైద్యుని యందు దోషం వచ్చింది. ఆయన మనిషేగా, ఎక్కడో ఒకసారి పొరపాటు పడవచ్చు, కానీ కొన్ని కొన్ని పొరపాట్లు ప్రమాదకరం కాబట్టి అసలు ఆయన అలా పొరపాటు పడకూడదు అని అపేక్షిస్తాం. అలాగే
శాస్త్రమును చెప్పేవాడు సరిగా చెప్పకపోతే వాడికి దోషం, శాస్త్రాన్ని ఎప్పుడూ కాదు. ఎందుకో తెలుసా అండి, శాస్త్రము చిజ్జడ గ్రంథిని అభ్యున్నతి కొరకు వాడుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూనే వెడుతుంది. మజ్జనము చెయ్యాలి అంటే తల మునగాలి నీటిలో, తల ముంచి స్నానం చెయ్యాలి. జ్వరంగా ఉంది, కంఠం వరకు చేయగలవా స్నానం అంటే, అయ్యా కంఠం వరకు కూడా చేసినా తట్టుకునేటట్టు లేదు నా పరిస్థితి, చాలా వణుకుగా ఉంది. ఓ అలాగా, సరి అయితే నువ్వు కంఠం వరకు కూడా నీటిలోకి వెళ్ళలేవు. పోనీ ఇక్కడి వరకు గంగలో నీళ్లు తీసుకుని చెంబుతో పోసుకోగలవా? అయ్యా అలా పోసుకుని ఆ బట్ట తడిస్తే కూడా నిలబడలేను. ఓ అలాగా, సరి ఓ పని చెయ్యి, ఉద్ధరినితో నీళ్లు తీసుకుని నిలబడి ఆపోహిస్తాం అయోభవస్థాన బుద్ధి దదాతనాన్ని చల్లుకోగలవా? నాకు మంత్రం రాదండి. పోనీ వచ్చిన వాడితో వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చాక ఆయన స్నానం చేయకముందైనా సరే చల్లించుకుని వెళ్ళిపోతావా? అంతసేపు అసలు నేను వెళ్ళి నిలబడగలనా అని అనుమానంగా ఉందండి. పోనీ దూరంగా ఆ ఘాట్లో నిలబడి ఒక్కసారి గంగవంక చూసి గంగా నది గంగా నది గంగా నది అని వెళ్ళిపోతావా? రాగలనా అన్నది అనుమానం అండి. పోనీ నువ్వు మంచం మీదే పడుకుని కమ్మళీ కప్పుకుని జ్వరపీడితుడవై ఎలా ఉన్నావో అలా ఉండి గంగని స్మరించగలవా? గంగా నది గంగా నది గంగా నది అని కూడా అనద్దు. వచ్చి చూశావుగా 9 రోజులు గంగని, గంగని ఒక్కసారి స్మరిస్తావా మనసుతో? దానికి ఏమో అభ్యంతరం అండి. ఒకసారి తెల్లవారకట్ట అందరూ వెళుతున్నప్పుడు అయ్యో వెళ్తున్నారు నేను ఎక్కడలేదని ఎలా బాధ కలుగుతుందిగా, అప్పుడు గంగని స్మరిస్తారు, చాలు నీకు గంగా స్నానం వచ్చింది. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అయితే ఇది అధికార భేదంతో ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మినహాయింపులు ఎవరికి చెప్పాను? జ్వరపీడితుడైన వాని యొక్క స్థాయిని బట్టి చెప్పాను. కమ్మళీ కప్పు పడుకుంటే బాగుంటుంది, హాయిగా ఎందుకు వచ్చిన గొడవ గంగలోకి వెళ్ళక్కర్లేట్టని పడుకుని స్మరిస్తే పాపం వస్తుంది. ఎందుకంటే చిజ్జల గ్రంథి బాగుంది, నువ్వు వెళ్ళగలవు, వెళ్ళగలిగి వెళ్ళకపోతే దోషం. చిజ్జల గ్రంథి యందు దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే అప్పుడు చాలా దగ్గర మార్గం చేత నువ్వు దాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి దానికి మినహాయింపిస్తుంది శాస్త్రం. మీరు చూడండి, బంగారము చేత కాని, వెండి చేత కాని, రాగి చేత కాని, మట్టి చేత కాని విగ్రహములు తయారు చేసి అంటూ వ్రతం చేయడం ప్రధానం. నా దగ్గర బంగారం లేదండి వ్రతం ఎగ్గొట్టేస్తానన్నట్టు మట్టితో చెయ్యి చాలు. మట్టితో కూడా వినాయక వ్రతం చేయలేకపోతే ఓ పసుపిలా ముద్ద పెట్టి బొట్టెట్టు వచ్చేస్తాడు ఆయనంత తేలిగ్గా వచ్చేవాడు ప్రపంచంలో ఇంకోడు లేడు. వ్రతం మాత్రం మానేకు. శాస్త్రం ఎప్పుడు చెప్పినా అభ్యున్నతికి ఆస్కారం ఇస్తూ ఉంటుంది. అయ్యా నేను దశదానాలు చేయలేనండి, గుమ్మడి పండు మీద గంధపు చెక్క పెట్టి నీళ్లు పోసి ధార పోసి నువ్వు దశదానాలు చేసినట్లుగా నీ ఖాతాలో వేసేస్తాం. కానీ శక్తి నిర్ణయం చేసుకునేటప్పుడు పరాకుగా ఉండి చేసుకో. నీకు ఆ అవకాశం ఉంది, నీ అదృష్టం, అంతకన్నా భాగ్యవంతుడు ఇంకొకడు లేడు. కన్యాదానం చేసేటప్పుడు దశదానములు చేయగలిగిన శక్తి ఉండి చేసి కన్యాదానం చేసిన వాడెవరో వాడు మహాదృష్టవంతుడు. దశ పూర్వేషాం దశాపరేషాం. మగపిల్లవాడికి పెళ్లి చేసిన వాడికి లేదది. మగపిల్లవాడికి జాగ్రత్త చెప్పి లేచిపోతాడు తండ్రి స్నాతకం చేసి. కన్యాదానం చేసిన వాడికే ఫలితం. 5 మంది మగపిల్లలు ఉన్నారండి అంటే పనికొచ్చేది ఏమీ ఉండదు దానివల్ల. ఆ ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తూ దశదానాలు చేసి మీరు ఆ పిల్లని దానం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో దశ పూర్వేషాం 10 తరాల ముందు, దశాపరేషాం తర్వాత 10 తరాలు అభ్యున్నతిని పొందేస్తాయి. ఎందుకని? ఏమంటే బయట దశదానాలు చేస్తే రాదా ఈ ఫలితం? రాదు. దేశకాలములు అని ఒక మాట. మీరు చేయడంలో అత్యంత ముఖ్యమైనదేదో ఆ ముఖ్యమైనది చేయడం వల్ల ప్రయోజనం తప్ప ఏది ముఖ్యమో అది వదిలిపెట్టి ప్రయోజనం రాదు. బియ్యం పోశాడు గిన్నెలో, కడిగాడు, కుక్కర్లో పెట్టాడు, కుక్కర్లో నీళ్లు పోశాడు, పైన ఆ మూతకి గ్యాస్కెట్ పెట్టాడు, ఆ మూత పెట్టాడు, జాగ్రత్తగా 2 హ్యాండిల్స్ సమానంగా చూశాడు, దెబ్బ కొట్టి చూశాడు, పైన ఆ వెయిట్ పెట్టాడు, అన్నీ చేశాడు, గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు, వెలిగించడం మర్చిపోయాడు. అన్నం ఉడుకుతుందా? కొంచెం నీళ్లు తక్కువ పోసినా ఉడుకుతుంది. కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోతే ఉడకదు. దేశకాలముల యందు అది ప్రధాన పాత్ర అన్నం వండడానికి. అంతే తప్ప ఒకసారి దాటిపోతే ఇక మీరు దాన్ని పొందలేరు కదా. అందుకే సనాతన ధర్మమునందు దేశకాల సంకీర్తనం చేయిస్తారు అన్నిటికీ. అసలు ఇది అత్యంత ప్రధానం. అందుకే వ్యాసుల వారు ఓ మాట చెప్పారు,
మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చెయ్యండి, ఎన్ని చేసినా ఎన్నిటి యందు ములిగినా నిర్మలం నమనో యావత్తావత్ సర్వం నిరర్థకం. మనసు నిర్మలం కావాలి. మనసుకు పట్టిన మలినం వదలడము అంటే, అందుకే పుణ్యకార్యములను దేనిగా వాడతారంటే పాత్రతోనే చింతపండుగా అంది శాస్త్రం. చింతపండు మంచిది, ఉప్పు మంచిది, పాత్ర కిలుంపట్టింది. ఇప్పుడు ఉప్పు చింతపండు పట్టుకుని కిలుంపట్టిన పాత్రని తోవేడు. ఇప్పుడు ఏమైంది? పాత్రకి పట్టిన కిలుంపోయింది. మీరు పాత్రకి కలకల కాలేదు, పాత్ర కలకలలాడుతూనే ఉంది, దాన్ని కిలుం పట్టింది, జంగు పట్టింది. ఇప్పుడు చింతపండు పెట్టి తోమేరు. అసలు ముందు బాగున్నదేది? చింతపండు. బాగున్నది ఉప్పు, పాడైంది పాత్ర. ఇప్పుడు ఈ రెండు పాత్రకేసి తోమేరు. పాత్ర నెరవేస్తూ వచ్చింది అంటే కొత్తగా మెరుపు రాలేదు, ఉన్న మెరుపు పైకొచ్చింది. అడ్డొచ్చిన జంగు పోయింది. అసలు ముందు నుంచి పాత్రది కదండి జంగు, అది పోయింది కదా పాపం. ఇవి చేసుకున్న పాపం ఏమిటి, దీన్ని పులుసులో వేస్తానంటారా? అందరూ దీన్ని వదిలేస్తారు. ప్రధానం ఏది? పాత్ర మెరవడం. పుణ్యం అంతే, దాన్ని అలా మార్చాలి. ఆ మార్చేటటువంటి క్రమం తెలియాలి. ఆ క్రమం తెలిసిందనుకోండి, ఎక్కుతాడు పైకి. పైకెక్కడం మొదలు పెడతాడు. ఆ పైకెక్కడం మొదలు పెడితే వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే గురువు గారిని పట్టుకుని ఎందుకు తిరుగుతారంటే మెలకువ తెలుసుకోవడానికి. ఇప్పుడు తాడు పట్టుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి, కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పితే విప్పేశాను. ఒకవైపు తిప్పితే కట్టేశాను, ఓ వైపు తిప్పితే విప్పేశాను. తెలియక అలాగే తిప్పేస్తే ఇంకా కట్లు పడిపోతాయి. ఎటు తిప్పుతున్నావు, ఎందుకు తిప్పుతున్నావు, ఏ ప్రయోజనానికి తిప్పుతున్నావు? కట్టవలసి వస్తే ఒకవైపు తిప్పాలి, విప్పవలసి వస్తే ఓవైపు తిప్పాలి. ఎందుకు ఎలా తిప్పాలో తెలుసుకోవాలి. అది మెలకువ. దీనికంతటికి పాదు ఎక్కడుంటుందంటే ధర్మమునందు ఉంటుంది. అందుకని వేదంలో కర్మకాండ అంత రావడానికి, ఆచారకాండ రావడానికి కారణం అది. ఆచారకాండ అంతటి చేత ఏం చేస్తారంటే దీన్ని జాగ్రత్త చేస్తారు. నువ్వు ఎలా పడితే అలా ఉండకూడదు సుమా అని దీనికి పరాకు చెప్తారు. దీనికో మడిబట్ట కట్టారనుకోండి, కడితే ఇది ఏ పనులు పడితే ఆ పనులు చేయకూడదు, ఏవో పడితే ముట్టుకోకూడదు, ఇప్పుడు నేను కొంతసేపు భగవంతుని విషయంలో శ్రద్ధతో ఉండాలి అని తెలుస్తుంది. అలా మీరు కట్టుకోలేదనుకోండి, ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది. అందుకని దీన్ని సంస్కరించడానికి మొదట్లో ఏం చేస్తారంటే ఆచారకాండని ప్రయోగం చేస్తారు. ఇది ఒక స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇకప్పుడు ఆయనకి ఆచారకాండతో సంబంధం ఏమి ఉండదు. ఆయనకి అగ్నిహోత్రంగా నిలబడిపోతాడు. అగ్నికి బట్ట ఎలా కడతారు మీరు? అగ్నికి బట్ట కట్టడం ఇంకా సాధ్యం కాదు. అందుకే లాగడం ప్రధానం కాదు, ఎటు లాగుతున్నాం అన్నది ప్రధానం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పైకి లాగారు, పైకి వస్తాడు, కిందకి లాగారు, కిందకి ఎడతాడు. నేను లాగాను కదండి అంటే ఎటు లాగేవు, అది ప్రధానం. లాగడం ప్రధానం కాదు, ఎటు లాగేవు ప్రధానం. తిప్పడం ప్రధానం కాదు, ఎటు తిప్పావు ప్రధానం. అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఎవడు పట్టుకున్నాడో, ఎవడు అనుష్ఠిస్తున్నాడో అది ధర్మము. అలా అనుష్ఠించిన వాడెవరున్నాడో వాడు జీవుని అభ్యున్నత పథంలోకి నడిపించుకుంటాడు. ఈశ్వరుడి వైపుకి అడుగులు వేసేస్తాడు. ఈశ్వరుడు ఎటువంటి వాడంటే మహాప్రీతి దేనికి చెందుతాడో తెలుసా అండి? నాదేముంది స్వామి అన్నవాడికి ప్రీతి చెందాడు. నేనే కదా స్వామి చేశాను అన్నవాడిని చూసి అసహించుకుంటాడు. ఎందుకో తెలుసా అండి? అసలు మనం చేయడానికి మనది అన్నది ఏముంది? అసలు నేను చేస్తున్నాను అన్నప్పుడు దీన్ని చూపించాలి. దీన్ని చూపించడానికి, దీన్ని తయారు చేయడానికి దీనిలో ఉన్న ఏ మూల పదార్థాన్ని నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను మీరు చెప్పండి. శాస్త్రంలో ఇది చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి పదార్థముల చేత తయారు చేయబడింది. ఇందులో చర్మం, అయ్యా నాకు ఇన్ని మీటర్ల చర్మం ఇవ్వండి అని నేను ఎవరిని అడిగి తేలేదు. ఓ 2-3 కేజీలు కొవ్వు ఇవ్వండి అని తేలేదు. లేకపోతే నాకు ఇంత శుక్లం పోయిండి అని తెచ్చుకోలేదు. ఇంత మేధ పెట్టండి అనలేదు, ఇంత మధ్య పెట్టండి అని అడగలేదు, ఇన్ని ఎముకలు పెట్టండి అని అడగలేదు. ఈశ్వరుడు నిర్మించాడు దాన్ని, విశ్వకర్మ నిర్మించాడు. దీన్ని అలా నిలబెట్టాడు మహానుభావుడు. కాబట్టి ఇది కూడా అయిందే. ఇది పటకార, ఇది పట్టబడుతోంది పైన వాడి చేత. బ్రహ్మమురారి సురార్చిత లింగం
निर्मलभासितशोभितलिङ्गम् जन्मचतुर्खविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गम् कामदहं करुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणालिङ्गदलोपरिवेष्टितलिङ्गम् सर्वतमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गम् तत्प्रणमामि सदा